హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేను మీ సితారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఏంటంటే నేను నా స్వింగ్ మెషిన్ అండ్ ఇంకా స్టిచ్చింగ్ కలెక్షన్ అన్నీ మీకు చూపిస్తాను. సో మీరైతే ఈ వ్లాగ్ కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్, ఇదైతే నా స్వింగ్ మెషిన్ చూసారా? నేనైతే మెరిట్ కంపెనీ తీసుకున్నాను, అంటే కొంచెం ఓల్డ్దే. సో నేనైతే స్టిచ్చింగ్ అన్ని ఈ మెషిన్ మీద స్టిచ్చింగ్ చేస్తాను. ఇది థ్రెడ్స్ బాక్స్ చూడండి. అంటే నేను థ్రెడ్స్ బాక్స్ వేరే బాక్స్ తీసుకుంటా, కానీ అందులో ఏంటంటే బాక్స్ కొంచెం నలిగిపోద్ది కదా మనకి. బాక్స్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇదిగోండి ఇలా పేపర్. ఏంటంటే మనము ఈ అట్ట బాక్స్ ఇలా నలిపోద్ది కాబట్టి నేను ఇందులో థ్రెడ్స్ అన్ని సెట్ చేసుకున్నాను. ఓకే, ముందు ఒకసారి చూపిస్తాను మీకు. ఈ శారీ అయితే ఇది నేను తీసుకోలేదు, అంటే స్టిచ్చింగ్కి ఇచ్చారు. చూసారు ఎంత బాగుందో? నాకు చాలా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే లైట్ వెయిట్ కూడా వచ్చింది. దీనికి బార్డర్ కూడా వచ్చింది షైనింగ్తో. దీనిపైన చిన్న మెరుపులు కూడా వచ్చాయి చూడండి. ఇవి నేను మనకి గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు కదా యూనిఫామ్స్, అవి స్టిచ్చింగ్కి ఇచ్చారు. యూనిఫామ్స్ అవి నేను ఇంకా కట్ చేసి ఉంచుకున్నాను, ఇవి స్టిచ్చింగ్ చేద్దామని. ఇదిగోండి కటింగ్ చేసి ఉంచా, ఇంకా కుట్టలేదు. ఈ మధ్య అయితే ఎక్కువ యూనిఫామ్స్ వస్తున్నాయి. నేనైతే అన్ని స్టిచ్చింగ్కి వచ్చినవన్నీ నేను ఇలా మడతపెట్టి బ్యాగ్లో ఉంచుకుంటా. మళ్ళీ అందరివి ఒకరు కలిసిపోతే అడుగుతారు కదా, వేరే వాళ్ళ సైజు వేరే వాళ్ళకి కుట్టేస్తే మళ్ళీ పులిహోర అయిపోద్దని. ఇది చూడండి, ప్లెయిన్ సారీ, 2 కలర్స్ వచ్చింది, గ్రీన్ అండ్ బ్లూ. లైట్ గ్రీన్ వచ్చింది. మళ్ళీ ఫోల్డ్ చేస్తాను. ఇదేదో సారీ వచ్చింది లైట్గా క్రేప్. ఇది చూడండి డిఫరెంట్గా వచ్చి సాఫ్ట్గా వచ్చింది, స్మూత్గా. చాలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది, డిఫరెంట్గా ఉంది కదా. ఇది కూడా స్టిచ్చింగ్కి ఇచ్చారు. సో నేను ఇవైతే ఈ సారీస్ అన్నీ నావి కాదు, నేను స్టిచ్చింగ్కి వచ్చేవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నావనుకొని ఏంటి సబ్జెక్ట్ శారీస్ ఉన్నాయి అని అనుకోగలరు మీరు. నాకైతే శారీస్ అయితే తక్కువే ఉంటాయి, ఎందుకంటే నేను ఎక్కువగా శారీస్ అయితే వేసుకోను. కంఫర్ట్గా ఉంటుందని ఎక్కువగా నేనైతే ఫ్రాక్స్ ఎక్కువ వేసుకుంటాను. ఇది ఓన్లీ ప్యూర్ ఎల్లో, వైట్ ఎల్లో శారీ, ప్లెయిన్ అనమాట. ఇది ఇందులో బ్లౌజ్ కూడా ఉంది. బ్లౌజ్ ఇది చూసారా, మరీ లైట్ కలర్ వచ్చి తేలిగ్గా వచ్చింది. ఇది చూడండి పైట్ చెంగుకి ఇలా వచ్చింది డిఫరెంట్. ఇవి నేను తర్వాత మళ్ళీ వీడియో అయిపోయాక అన్నీ కొంచెం మంచిగా ఫోల్డ్ చేసుకుంటాను, పడిపోతున్నాయి. వావ్, పట్టు సారీ చాలా డిఫరెంట్గా పట్టు సారీ బాగుంది కదా. 2 కలర్స్ వచ్చింది. ఇది పైట్ చెంగు వైపు రెడ్ వచ్చినట్లుంది. కాదు, పైట్ చెంగుకి ఇది వచ్చింది, గ్రీన్ అండ్ గోల్డ్ వచ్చింది. ఇది శారీ మొత్తం పింక్ కలర్లో వచ్చింది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. కంచిపట్టు శారీ లాగా ఉంది ఇది, కంచిపట్టే. గైస్, మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంది. నేనైతే కొన్ని స్టిచ్కి వచ్చిన శారీస్ నాకు అనిపిస్తుంది, అవి చూసేటప్పుడు ఇది ఫ్రాక్ కుట్టేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది కొన్ని చూసి. అంటే ఫ్యాబ్రిక్ మెత్తగా స్మూత్గా ఉంటే నాకు ఇష్టం. చూడండి దీనికి ఎలా వచ్చిందో డిఫరెంట్గా. ఇదైతే ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్కి ఇది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇదైతే సూపర్గా నచ్చింది. సింపుల్ సూపర్, లైట్ వెయిట్ అండ్ స్మూత్గా ఉంది. ఇది కూడా బాగుంది సారీ. అది 3000. ఇది చాలా ఎక్కువ కాస్ట్. మనకి సింపుల్గా అనిపించేవి కాస్ట్ ఎక్కువ. అంటే అది మనకి ఎందుకు అంత ఎక్కువ కాస్ట్ ఉంటుందంటే ఫ్యాబ్రిక్ కొంచెం క్వాలిటీగా ఉంటుంది, అందుకే దానికి ఎక్కువ కాస్ట్ కూడా. ఇది బార్డర్ బ్లూ బార్డర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇలా బార్డర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది లెహంగా కుట్టుకున్నా బాగుంటుంది, శారీకి కూడా బాగానే ఉంటుంది. ఇలా బార్డర్ వచ్చిన శారీ అయితే నాకు లెహంగా స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. లెహంగా కలెక్షన్ చూపించమని.
సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను లెహంగా కలెక్షన్ అవి. అలాగే ఇంకా మీకు ఇదంతా బ్యాగ్లో పెడతాను. అంటే ఇవన్నీ ఒక బ్యాచ్ ఇచ్చినవి ఒక బ్యాగ్లో అమ్మయ్య. సో ఇవి ఒక దగ్గర పెడతాయి. ఇవన్నీ అంటే శారీస్తో పాటు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, అవి నేను ఇలా ఒక పర్సన్ ఇచ్చినవన్నీ వాళ్ళకి ఒక దాంట్లో ప్యాక్ చేసి అలా ఉంచేస్తాను. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు మనకు స్టిచ్చింగ్కి ఇచ్చిన వాళ్ళు ఒకేసారి వచ్చి పట్టుకెళ్ళరు. సో వాళ్ళు వచ్చే వరకు మనం కొంచెం భద్రంగా దాచిపెట్టాలి కదా. సో అలా ఇదైతే గ్రే కలర్ వచ్చి లైట్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అంటే పింక్ అండ్ గ్రే కాంబినేషన్లో వచ్చింది సారీ. ఇది కూడా బాగుంది చూడండి, అంత డిఫరెంట్గా బార్డర్ స్మూత్గా బాగుంది. ఇది వాళ్ళు మన వైజాగ్ లక్కీలో తీసుకున్నారు అనుకుంటా, ట్యాగ్ ఉంది. లక్కీ షాపింగ్ మాల్ ట్యాగ్ ఉంది. లక్కీలో కొంచెం డిఫరెంట్ సారీస్ మనకి అన్ని షాపులకు తిరగకుండా లక్కీలో దొరుకుతాయి. సో మీరు ఎవరైనా శారీస్ కావాలనుకుంటే మీరు కూడా లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళండి. అన్ని తర్వాత ఫోల్డ్ చేస్తాను. గైస్ ఈ శారీ నాకు చాలా నచ్చింది. గోల్డ్ కలర్లో వచ్చింది. అంటే మరీ స్మూత్గా అని కాకుండా కొంచెం స్ట్రాంగ్గా రఫ్గా అనిపిస్తుంది, కానీ బాగుంది. గంధం కలర్ వచ్చి కిందన బార్డర్ రెడ్ వచ్చింది చూడండి. నాకు ఇలా బార్డర్ పెద్దగా వస్తే ఈ లంగవోనికి కానీ లెహంగా కానీ అలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. బార్డర్ పెద్దగా వస్తే నాకు పట్టు సారీస్ నచ్చితాయి బాగా. దీనికి మీరు కన్ఫామ్గా చూసి లైక్ చేయాలి. వీడియో పూర్తిగా చూస్తేనే మీరు కామెంట్ చేసినా కూడా మీకు తెలుస్తుంది, అంటే ఏ సారీ బాగుందో మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో గైస్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎంత కష్టపడి శారీస్ అన్నీ ఫోల్డింగ్ చేసి విప్పేసి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి అన్నీ మీకు చూపిస్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు చెప్పాను కదా ఏ శారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయమని చెప్పాను. ఇదైతే మెరూన్లో వచ్చింది. దీనిపైన కొంచెం గోల్డ్ కలర్ ప్రింట్ చిన్నవి డాట్స్లో వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. బ్లూ కలర్ పైపింగ్ కూడా వచ్చింది. ఇది సింపుల్ సూపర్. ఈ శారీ కూడా కొంచెం సింపుల్గా బాగుంది. ఇదైతే లాంగ్ ఫ్రాక్కి కొంచెం మంచిగా బాగుంటుంది, మనకు వచ్చేస్తుంది. కొంచెం రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే బాగుంటుంది ఈ శారీ. ఎల్లో అండ్ అదే గంధం కలర్ వచ్చింది, ఎల్లో వచ్చింది. దీనికి పింక్ బార్డర్ వచ్చింది చూసారా. ఇది చూసారా గ్రీన్ అండ్ రెడ్. ఈ శారీ కూడా బాగుంది. లైట్ వెయిట్ వచ్చి కొంచెం గ్రీన్ వచ్చి రెడ్ ఫ్లవర్స్ లా వచ్చింది. బార్డర్ కూడా చూసారా, బార్డర్ రెడ్ కలర్ వచ్చింది, బాగుంది. బార్డర్ పెద్దది వచ్చింది. బార్డర్ పెద్దది వస్తేనే శారీ లుక్ వస్తుంది. ఇవన్నీ ఒక పర్సన్వి, అవి నేను ఒక దగ్గర ఉంచాలి. ఇవి మళ్ళీ అన్నీ కలిసిపోతే ప్రాబ్లం అయిపోద్ది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్తో ఇలా వచ్చింది. జార్జెట్ క్లాత్ వచ్చి ఇలా వర్క్ వచ్చింది. దీనికి బార్డర్ ఇలా వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. సింపుల్గా ఉంది ఇది. ఇది కొంచెం ఎలాస్టిక్ వచ్చింది. ఎలాస్టిక్ క్లాత్లో వచ్చి సింపుల్గా నార్మల్గా ప్లెయిన్గా వచ్చింది చూడండి. దీనిపైన కొంచెం షైనింగ్ కూడా వచ్చింది. ఇవి దాంతో బ్లౌజెస్ అనమాట. నేను బ్లౌజెస్ ఇలా స్టిచ్చింగ్ చేసి ఉంచేసాను. సో నేను ఇలా ఫోల్డ్ చేస్తాను. అవన్నీ తర్వాత ఫోల్డ్ చేస్తాను. అంటే ఇవన్నీ ఒక పర్సన్గా, అందుకే నేను విడిగా ఉంచుతున్నాను. ఇది చూడండి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో. అంటే మనకి ఇది 2 డిఫరెంట్ కలర్స్లా కనిపిస్తుంది. అంటే గోల్డ్ పింక్ మిక్స్ అయినట్లు ఒక్కొక్కలా చూస్తే పింక్ కలర్ వస్తుంది, ఒకలా చూస్తే మనకు గోల్డ్ కనిపిస్తుంది. అంటే ఇది బయట రియల్గా చూస్తే అలా ఉంది, వీడియోలో కెమెరాలో కలర్ మారచ్చు. చూద్దాం ఎలా వస్తుందో. దీనికి ప్లెయిన్ బార్డర్ వచ్చింది, ప్లెయిన్గా అనిపిస్తుంది మనకి బార్డర్. అది ఇక్కడైతే పట్టు వచ్చింది. డార్క్ గోల్డ్ బార్డర్ వచ్చి మంచిగా నీట్గా ఉంది చూసారా. సో ఇదైతే పింక్ కలర్లో క్రేప్ వచ్చింది. అంటే ఈ మధ్య ఇవ్వే కదా ట్రెండ్, ఇలా మధ్య మధ్యలో షైనింగ్ వచ్చి షైనింగ్ లాగా గీతల్లో వచ్చి ఇలా. ఇది ఇంతే, అంటే వర్క్ అంటే నార్మల్గా ప్లెయిన్గా వచ్చి షైనింగ్
గీతల్లా వచ్చాయి. సో అంతే. చూసారు కదా నేను ఎక్కడ ఉంచుతున్నాను. ఇవొక పెర్సన్, ఇవ్వకరివి. సో అన్నీ కలిపిస్తే ప్రాబ్లం అయిపోద్దని నేను అలా ఉంచాను. ఇంకొక కట్ట తీద్దాం. కట్ట అంటే నేను ఇవన్నీ ఇలా కట్టేసి ఉంచుతాను. అంటే స్టిచ్చింగ్ అయిపోయి కట్టేసి వాళ్ళు నేమ్ నోట్ చేసి ఉంచుతాను. అంటే మిగతా టైలర్స్ ఎలా ఉంచుతారో తెలీదు. నేనైతే ఇలా నాకు గుర్తుగా ఉంటుంది, కంఫర్ట్గా తెలుస్తుందని, ఎవరు వాళ్ళకి తెలుస్తుందని నేను అలా ఉంచుతాను. ఇన్ని సారీస్ ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు గుర్తుంటాయా అని అడగొచ్చు. ఇక్కడ మా ఊర్లో అయితే కొద్దిమంది అలాగే అడుగుతారు, నీకు ఈ బట్టలన్నీ ఇన్ని ఉంటాయి కదా ఇంట్లో, నువ్వు మర్చిపోవా ఎవరు వాళ్ళు అంటే నాకు ఆటోమేటిక్గా అలా గుర్తొచ్చేస్తుంది. మరి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ సారీ చూసారా, ఎల్లో అండ్ ఆరెంజ్ వచ్చి ఇక్కడ బార్డర్ అయితే గ్రే కలర్ వచ్చింది. చూసారా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి కనిపిస్తుందా. ఇది చాలా సాఫ్ట్గా వచ్చి లైట్ వెయిట్ వచ్చింది, తేలిగ్గా ఉంది, అలాగే పల్చగా ఉంది ఫ్యాబ్రిక్. ఇది కట్టుకున్నా కూడా కట్టుకున్నట్లు అనిపించదు, లైట్ వెయిట్ కాబట్టి. ఇదొకటి ప్లెయిన్ వచ్చి క్రేప్ క్లాత్ వచ్చి లైట్ వెయిట్ వచ్చి ఇంకా దీనికి బార్డర్ కూడా వచ్చింది. ఇదిగోండి నేను ఇది తిరగేసి ఓకే నార్మల్గా ఫోల్డ్ చేశాను. బార్డర్ అయితే ఇలా సింపుల్గా వచ్చింది, లైట్ వెయిట్గా ఉండి నార్మల్ సారీ. ఇది పువ్వుల చీర నార్మల్గా వచ్చి ఇదిగోండి ఇలా అంతా సేమ్ ఒకేలా వచ్చింది. బార్డర్ అయితే ప్లెయిన్ వచ్చింది. ఇది లాంగ్ ఫ్రాక్ అయితే బాగుంటుంది. అంటే మనము లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఇలాగంతా పువ్వులు కలిపి వచ్చేసినది అయితే ప్లెయిన్గా గాగ్రా మోడల్ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రాక్. ఇది చూసారు ఎలా వచ్చిందో. లాంగ్ ఫ్రాక్ బాగుంటుంది, బ్లాక్ అండ్ రెడ్ వచ్చి. ఇది శారీకి కూడా బాగుంటుంది, శారీకి బాగుంటుంది. అలాగే మనము లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడానికి కూడా ఇలాంటివి మనం కొనుక్కుంటే బాగా కొనుక్కొని లైనింగ్ కొనుక్కుంటే లాంగ్ ఫ్రాక్ రెడీ చేసుకోవచ్చు. సో గైస్ ఇవైతే బ్లౌజెస్. అంటే నేను బ్లౌజెస్ కూడా ఇలాగా ఎవరి వాళ్ళు కలిసిపోతాయని నేను దీంతో బ్లౌజెస్ అన్ని నేను ఇలా స్టిచ్చింగ్ చేసి ఇలా కట్టేసి ఉంచేస్తాను. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసి చూపించి మళ్ళీ ఫోల్డ్ చేసేస్తాను గైస్. బ్లౌజ్ చూపించాను కదా, శారీ ఇదే. శారీ చూసారా ప్యూర్ కాటన్ వచ్చి ఎంత డిఫరెంట్గా వచ్చిందో. ఆన్లైన్లో చూసా, నేనైతే బయట ఈ మధ్య అయితే షాప్స్కి వెళ్ళలేదు. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది కాటన్ గౌన్ కూడా కాటన్ క్లాత్ లాగా కుట్టేసుకోవచ్చు, గౌన్ కూడా బాగుంటుంది. శారీ కూడా బాగుంది. మనకి సమ్మర్లో కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. సమ్మర్లో ఇలాంటివి వాడుకుంటే బాగుంటుంది. అంటే చాలామందికి ఎండాకాలంలో నార చీరలు ఇలాంటివి అయితే చిరాగ్గా ఉంటుంది కదా, నాకు కూడా అంతే. సమ్మర్ వచ్చిందంటే కాటన్ బట్టలు ఎక్కువ కొనుక్కుంటాను, కాటన్వి ఎక్కువ వాడతాను. ఇవైతే యూనిఫామ్స్ నేను అదే గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తున్నారు కదా యూనిఫామ్స్. నేను ఇవన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసి ఉంచేసాను. ఇదిగోండి ఫోల్డ్ చేసి ఉంచేసాను, వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు తీసుకొని వెళ్తారు. ఇది బాటమ్, ఇదిగోండి టాప్స్ ఇదిగో కాలర్ నెక్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాను నేను. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ఇవి కూడా పెడతాను. సో ఇక్కడ ఓపెన్ వచ్చి హుక్స్ వస్తాయి. కాలర్ నెక్ మనకు తెలుసు కదా ఎలా కుడతామో. సో ఇలా అంటే స్కూల్స్ ఓపెనింగ్ తర్వాత ఇప్పుడు ఇచ్చారు కాబట్టి స్టిచ్చింగ్ కూడా ఇప్పుడే తీసుకొస్తున్నారు చాలామంది. సో నేను ఇవైతే స్టిచ్చింగ్ చేసి ఉంచేసాను, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు పట్టుకెళ్తారు. అమ్మయ్య గైస్, మీరు అందరూ అలాగే నా పాత వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. బ్లౌజ్ కలెక్షన్ ఒకటి, లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి. ఇదైతే నేను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు, సారీ ఇలా ఉంచాను. అంటే వాళ్ళు ఫాల్ కుట్టడానికి ఇచ్చారు ఈ సారీ, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇంకెందుకు అప్పుడు కుట్టేటప్పుడు ఓపెన్ చేస్తాను. ఇదైతే నార్మల్ సారీ, ప్లెయిన్గా వచ్చి సియాన్ కలర్ వచ్చింది చూడండి. ఇందులో కూడా ఇందాక బ్లాక్ చూపించాను కదా, ఆ కాటన్ ఫ్యాబ్రిక్లో ఒక సారీ వచ్చిందని. సో ఇందులో డార్క్ గ్రీన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది కదా, ఇదేని సారీ.
చూసారా ఇందాక చూపించాను కదా బ్లాక్ది ఇక్కడెక్కడ ఉంటుంది, అదే ఫ్యాబ్రిక్లో వచ్చింది. ఇది క్లాత్ మారింది. ఈ మధ్య ఇవి వచ్చాయి అనుకుంటా శారీస్, నేనైతే చూడలే కానీ బాగుంది. నేను ఆన్లైన్లో చూసాను, కొన్ని చెక్ చేశాను. ఇదైతే నాకు ఈ లాంగ్ ఫ్రాక్కి నచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే వైట్ వస్తుంది దీనికి. ఇదిగోండి బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేస్తాను, ఫోల్డ్ చేసి ఉంచాను. ఇదొకసారి ఇదొకటి. ఇది బాగుంది, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్లో శారీ వచ్చింది, చాలా బాగుంది. బార్డర్ కూడా వచ్చింది, బార్డర్ చూడండి. శారీస్ అయితే చాలా ఉన్నాయి, మంచిగా అన్నీ కట్టేసుకొని. సో శారీస్ నాకు చాలా నచ్చాయి. శారీస్ చూడడానికి నచ్చుతున్నాయి కానీ కట్టుకోవాలంటే ఎందుకులే మళ్ళీ. నాకు కూడా అంటే నా ఓన్ శారీస్ ఇవన్నీ స్టిచ్చింగ్ వచ్చినవి, నా ఓన్ శారీస్ కూడా ఉంటాయి. అన్ని కట్టుకోవాలంటే శారీ కట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. చూడడానికి అందంగా ఉంటాయి, ఎవరైనా శారీస్ కట్టుకున్నా నచ్చుతుంది. కానీ నేను శారీస్ కట్టుకొని గుడికి ఎక్కడికి వెళ్ళినప్పుడైనా శారీస్ కట్టుకోవాలంటే భయం, క్యారీ చేయడం కష్టం కదా అని శారీస్ అంతగా యూజ్ చేయట్లేదు నేను. ఇవి బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తా. దీనికి పైపింగ్ ఏమి పెట్టలేదు, నార్మల్గా స్టిచ్చింగ్ చేసేయమన్నారు. నార్మల్గా స్టిచ్చింగ్ చేసి ఫోల్డ్ చేసి ఉంచేసాను. అంటే చాలా ఎక్కువ రోజులు అవుతుంది, అందుకే ఇలా మడతలు పడిపోయింది. ఇదైతే వాళ్ళు మెజర్మెంట్స్కి ఇచ్చారు కాదు, ఇదైతే దీంతో బ్లౌజ్ అనమాట. ఇది దీంతో బ్లౌజ్ 2 సారీస్ ఇచ్చారు. సో ఇదిగోండి సారీ చూపిస్తాను ఎలా ఉందో. ఇదైతే ఇలా వస్తుంది, ఇదిగో ఆరెంజ్ బార్డర్ వస్తుంది. సో గైస్ చూసారా, అంది హోమ్ టూర్ వీడియో కూడా చేయమంటున్నారు. సో నేను నెక్స్ట్ అయితే హోమ్ టూర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మంచిగా షూట్ చేసి. సో మీరు అందుకే నా ఛానల్ని ఫాలో అయిపోండి, కంటిన్యూస్గా చూడండి, కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తాయి. అబ్బా ఇది ఏంటి ఇలా అతుక్కొని ఉండిపోతుంది. ఇది దీనిపై గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది కదా, సో దాన్ని బట్టి అంటుకొని ఉండిపోతుంది. ఇది గైస్ ఇదే అండి, ఇది వైన్ కలర్లో వచ్చి గోల్డ్ కలర్ దీనిపైన షైనింగ్ లాగా వచ్చింది, ప్రింటింగ్ వచ్చింది. చూసారా కొంచెం డిఫరెంట్గా బాగుంది, వెరైటీగా. ఇది కూడా లైట్ వెయిట్ వచ్చింది, వైన్ కలర్ నాకు నచ్చుతుంది, కలర్ బాగుంటుంది. సో గైస్ చూసారు కదా శారీస్ అన్నీ, ఇంకా మంచిగా చూసారు కదా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో గైస్ నెక్స్ట్ వ్లాగ్తో వస్తాను, బాయ్.